హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ చాలా రొమాంటిక్ ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక 14 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. తను చాలా తిక్కది. వాళ్ళ ఇంట్లో ఒక 30 ఏళ్ల వ్యక్తి రెంట్కు దిగుతాడు. కానీ ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చూసి లవ్లో పడుతుంది. కాకపోతే ఆ వ్యక్తి మాత్రం ఎప్పటికప్పుడు అమ్మాయికి దూరంగా ఉండాలని చూస్తాడు. కానీ ఆ అమ్మాయి ఆ వ్యక్తిని పొందడానికి ఏమేమి తప్పులు చేస్తుంది, ఎంతవరకు వెళ్తుందో తెలియాలంటే మనం ఈ మూవీ లాస్ట్ వరకు చూడాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ లో మనకి 30 ఏళ్ల ఒక నిక్ అనే ఒక వ్యక్తిని చూపెడతారు. తను జాబ్ పర్పస్ కోసం ఈ మధ్యన వాషింగ్టన్ అనేది షిఫ్ట్ అయి ఉంటాడు. దీంతో తను ఉండడానికి రెంట్ కోసం, ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉంటే అక్కడ మిస్టర్ అండ్ మిసెస్ ఫాస్టర్ అయిన వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ని తను చూస్తాడు. ఇంకా గెస్ట్ హౌస్ తనకి బాగా నచ్చుతుంది. ఇంకా మిస్టర్ అండ్ మిసెస్ ఫాస్టర్కి ఒక కూతురు కూడా ఉంటుంది. తన పేరు ఎండ్రియన్. అలా నిక్ వాళ్ళ గెస్ట్ హౌస్లో రెంట్కి దిగుతాడు. మరొక వైపు ఎండ్రియన్ ఆ రెంట్ హౌస్లో దిగింది ఎవరా అని చెప్పి చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీంతో ఎండ్రియన్ తన ఫ్రెండ్ అయిన షాన్ని పంపించి ఆ వ్యక్తి ఎవరో చూడమని చెప్తుంది. అప్పుడు షాన్ అక్కడికి వెళ్ళి నిక్ను చూస్తుంది. తిరిగి మళ్ళీ ఎండ్రియన్ దగ్గరికి వస్తుంది. అప్పుడు చెప్తుంది అక్కడ ఆ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడని, కాకపోతే వయసులో నీకన్నా చాలా పెద్దోడని చెప్తుంది. కాకపోతే ఎండ్రియన్ మాత్రం అదేం పట్టించుకోదు. ఏదో విధంగా నిక్ని కలవాలనుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిక్ తన జాబ్లో జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయిన తర్వాత అప్పుడు తన బాస్ తనకి రాబర్ట్ అనే ఒక క్రిమినల్ గురించి ఆర్టికల్ రాయమని చెప్తాడు. ఇంకా నిక్ తో పాటు ఆమె అనే అమ్మాయి కూడా ఆర్టికల్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిక్ తన కార్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే అప్పుడు అక్కడికి ఎండ్రియన్ వస్తుంది. దీంతో నిక్ తోటి పరిచయం పెంచుకుంటుంది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిక్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రైటింగ్ పని కోసం, అంటే తన ఆర్టికల్ పని కోసం బాగా బిజీగా ఉంటాడు. అదే టైంలో అక్కడికి ఎండ్రియన్ వస్తుంది. ఇంకా ఎండ్రియన్ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఎండ్రియన్ కి కూడా రాబర్ట్ అనే క్రిమినల్ గురించి బాగా తెలుసు. ఇంకా తను కూడా తనకు తెలిసిన విషయాలు నిక్ తో చెప్తూ ఉంటుంది. దీంతో నిక్ వింటూ ఉంటాడు. అలా తనకు చెప్తూనే నిక్ ని అదొక రకంగా చూస్తూ ఉంటుంది. దీంతో నిక్ కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిక్ తన బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఎండ్రియన్ వస్తుంది. ఇంకా ఎండ్రియన్ వచ్చి అక్కడ నిక్ యొక్క చిన్నప్పటి ఫోటో చూస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత తను అంటుంది, ఈ ఫోటో నాకు చాలా నచ్చింది, నేను తీసుకోవచ్చు అని చెప్పి అంటుంది. కాకపోతే అప్పుడు నిక్ నువ్వని చెప్పేస్తాడు. ఎందుకంటే నిక్ దగ్గర అదొక కాపీ ఉందని చెప్పి. ఆ తర్వాత ఎండ్రియన్ నిక్ కోసం ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇంకా తను ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి తనని రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తుంది. కాకపోతే నిక్ అంటాడు, నేను చాలా బిజీగా ఉంటాను, ఒకవేళ కుదిరితే మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్తాడు. ఆ తర్వాత నిక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను రాసిన రాబర్ట్ అనే క్రిమినల్ గురించి ప్రాజెక్ట్ని ఇస్తాడు. కాకపోతే తను రాసిన ప్రాజెక్ట్కి దాంట్లో చాలా చేంజెస్ అనేది జరుగుంటాయి. కాకపోతే అయినా సరే వాళ్ళ బాస్కి మాత్రం తను రాసిన ప్రాజెక్ట్ అనేది బాగా నచ్చుతుంది. అప్పుడు నిక్ అసలు అర్థం కాదు ఇందులో చేంజెస్ అనేవి ఎవరు చేశారా అని చెప్పి. ఆ తర్వాత నిక్ వాళ్ళ ఆఫీస్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎండ్రియన్ పిలిచిన పార్టీకి వెళ్తాడు. అలా తన పార్టీకి వెళ్ళిన తర్వాత ఎండ్రియన్ వాళ్ళ మమ్మీ నిక్ ని ఎండ్రియన్ వాళ్ళ ఫాదర్ కి పరిచయం చేస్తుంది. మరొక వైపు అక్కడ ఎండ్రియన్ పియానో చాలా బాగా వాయిస్తూ ఉంటుంది. దీంతో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎండ్రియన్ ని బాగా అభినందిస్తూ ఉంటారు. అక్కడ అలా పార్టీ నడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఎండ్రియన్ నిక్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నిక్ చెప్తాడు, నా ఆర్టికల్ అనేది సక్సెస్ అయిందని చెప్తాడు. దీంతో అప్పుడు ఎండ్రియన్ చెప్తుంది, నీ ఆర్టికల్లో చేంజెస్ చేసింది నేనని చెప్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎండ్రియన్ దగ్గర ఇంకొక డూప్లికేట్ కీ ఉందని. దాని ద్వారా తను నిక్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది చెప్పి. అప్పుడు ఎండ్రియన్ నిక్ తోటి మనం ఎటన్నా బయటకు వెళ్దామని చెప్తుంది. దీంతో అప్పుడు ఎండ్రియన్ నిక్ ని తీసుకుని తన ఫేవరెట్ ప్లేస్ అయిన ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఎండ్రియన్ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను చెప్తుంది, నేను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాను, నాకంటూ ఎవరు లేరని చెప్పి బాధపడుతూ ఉంటానని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు నిక్ అంటాడు, నేను నీకున్నాను, అలా ఎప్పుడు ఫీల్ అవ్వకు, నేను నీ ఫ్రెండ్ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఎండ్రియన్ నిక్ దగ్గరకు వచ్చి తను ముద్దు పెట్టుకుంటుంది. ఇంకొంచెం సేపటికి అప్పుడు నిక్ కనిపిస్తుంది ఇదంతా తప్పని చెప్పి. దీంతో అప్పుడు నిక్ ఎండ్రియన్ తిరిగి తీసుకొచ్చి తన ఇంటి దగ్గర దింపేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిక్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఆమెని ఇంటికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆమెని అక్కడున్న ఎండ్రియన్ కి పరిచయం చేస్తాడు. దీంతో అప్పుడు ఎండ్రియన్ ఆమెను చూసి జెల్సీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మాటల్లో ఆమెకి అర్థమవుతుంది ఎండ్రియన్ నిక్ ని లవ్ చేస్తుందని చెప్పి. ఇదే విషయం ఆమె వెళ్ళి నిక్ తో చెప్తుంది. కాకపోతే నిక్ తన మాటలు పట్టించుకోడు. ఎందుకంటే నిక్ ఎండ్రియన్ ని ఒక చిన్న పిల్లలా చూస్తాడు. ఒకరోజు నిక్ యొక్క చిన్నప్పుడు ఫోటో వాళ్ళ ఇంట్లో కనిపించకుండా ఉంటుంది. దీంతో అప్పుడు నిక్ కి ఎండ్రియన్ పైన డౌట్ వస్తుంది. అప్పుడు ఎండ్రియన్ కి కాల్ చేసి అడిగేసరికి అప్పుడు ఎండ్రియన్ చెప్తుంది, నాకేం తెలియదని చెప్తుంది. అయినా సరే నిక్ కి తన మీద అనుమానంతో తన రూమ్లోకి వెళ్ళి చూద్దామని చెప్పి సీక్రెట్గా తన రూమ్లోకి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఒక టవల్ పైన నిక్ లవ్స్ ఎండ్రియన్ అని చెప్పి ఎంబ్రాయిడింగ్ చేసి ఉంటుంది. దీంతో నిక్ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత అక్కడ చప్పుడు రావడంతో నిక్ దాకోవాలని చెప్పి అక్కడ ఒక కబోర్డ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ విషయం అంటే నిక్ తన రూమ్లో ఉన్న విషయం ఎండ్రియన్కి తెలిసిపోతుంది. దీంతో తను కావాలని తన బట్టలను విప్పేసి ఇంకా తను కబోర్డ్ వైపు ఫేస్ చేసి తన బట్టలను విప్పేసి తర్వాత అటు నుంచి అటు స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు.
అవుతుంది. అప్పుడు నిక్ సైలెంట్ గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా తను బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ దాని ఆపోజిట్ లో ఇండియన్ వాళ్ళ డాడీ కొన్ని సామాన్లతో ఎంటర్ అవుతాడు. దీంతో అప్పుడు వాళ్ళ డాడీ నిక్ను చూసి నువ్వు ఇక్కడేం చేస్తావు అని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు నిక్ చెప్తాడు, నేను ఇండియన్కి ఒక బుక్ ఇచ్చాను, ఆ బుక్ తీసుకోవడానికి వచ్చానని చెప్తాడు. ఆ తర్వాత అప్పుడు ఇండియన్ వాళ్ళ డాడీ తనని బలవంతంగా నాకు కొంచెం హెల్ప్ చేయని చెప్పి పైకి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన దగ్గర అక్కడ వాళ్ళ సామాన్ సర్దుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఇండియన్ ఎంటర్ అవుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఇండియన్ వాళ్ళ ఫాదర్ ఇండియన్ అడుగుతాడు, నువ్వు నిక్ దగ్గర ఏ బుక్ తీసుకున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇండియన్కి అర్థమవుతుంది నిక్ తనకి ఏదో విధంగా ఎస్కేప్ అవ్వడానికి అబద్ధం చెప్పాడని. అప్పుడు నిక్ హెల్ప్ చేయడానికి ఇండియన్ ఏదో విధంగా పలానా బుక్ అని పేరు చెప్పి తనని కవర్ చేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇండియన్ అక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉంటే అప్పుడు అక్కడికి నిక్ వెళ్తాడు. అప్పుడు ఇండియన్తో మాట్లాడుతూ, నా వయసు 30 ఏళ్ళు, నీ వయసు 14, నువ్వు అనుకుంటున్నవి మన మధ్యన సెట్ అవ్వని, నేను నీకు మంచి ఫ్రెండ్ కింద ఉంటానని చెప్తాడు. కాకపోతే అప్పుడు ఇండియన్ అంటుంది, నువ్వు నన్ను ఆ రోజు కిస్ చేసావు, తర్వాత నేను బట్టలు మార్చుకుంటూ నన్ను చూసావు, ఇవన్నీ ఏంటని చెప్పి అడుగుతుంది. దీంతో నిక్ వాటికి సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు నిక్ తన కార్ని పెయింటింగ్ చేసి ఉంటాడు. దీంతో తన కార్ని తన గర్ల్ ఫ్రెండ్కి చూపెడదామని చెప్పి చాలా హ్యాపీగా ఆమెను తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ కార్ను ఓపెన్ చేసి చూసేసరికి ఆ కార్ పైన ఏవో బూతులు రాసి ఉంటాయి. దీంతో అప్పుడు నిక్కి అర్థమవుతుంది ఈ చేసిన పని ఎండ్రియన్ అని చెప్పి. అప్పుడు నిక్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి తన గురించి కంప్లైంట్ చేస్తాడు. కాకపోతే అప్పుడు ఎండ్రియన్ చెప్పేస్తుంది ఇది నేను చేయలేదని. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా నమ్ముతారు తను చేసి ఉండదని చెప్పి. అప్పుడు నిక్ చేసేదేమో లేక తన కార్కి మళ్ళీ పెయింటింగ్ వేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఎండ్రియన్ ఫ్రెండ్ అయిన షైన్ వస్తుంది. అప్పుడు నిక్తో మాట్లాడుతూ, మీకు ఎండ్రియన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని, ఈరోజు మీరు నా హార్స్ రేసింగ్ క్లాస్ దగ్గరికి వచ్చేయండి, అక్కడ మనం మాట్లాడుకుందాం, మీకు కొన్ని విషయాలు చెప్తానంటుంది. దీంతో నిక్ సరే అని చెప్పి అక్కడికి వెళ్తాడు. కాకపోతే వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని ఆల్రెడీ ఎండ్రియన్ పైనుంచి వినేస్తుంది. అప్పుడు ఎండ్రియన్ అక్కడికి వెళ్ళి అంటే షైన్ యొక్క హార్స్ రేసింగ్ క్లాస్ దగ్గరికి వెళ్ళి షైన్ సవారీ చేసే గుర్రం యొక్క సీట్ ని లూజ్ చేసేస్తుంది. దీంతో అది ఎక్కిన షైన్ బై మిస్టేక్ గుర్రం పైనుంచి కింద పడిపోతుంది. దీంతో తనకి బాగా గాయాలు తగలటంతో తన హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అప్పుడు అక్కడికి నిక్ తన కోసం వెతకడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు తన వెనకాలే అంటే నిక్ వెనకాలే ఎండ్రియన్ నుంచి ఉంటుంది. ఇంకా అంటుంది, నువ్వు షైన్ కోసం మాట్లాడడానికి వచ్చావు కదా, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉందని, నన్ను ఎవరైనా మోసం చేయడానికి చూస్తే వాళ్ళకి ఇలాంటి గతే పడుతుందని చెప్పి నిక్తో చెప్తుంది. దీంతో నిక్ చాలా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత సీన్ లో నిక్ ఇంకా యామి ఇద్దరు షాపింగ్ కి వెళ్ళి వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు కిందనే ఎండ్రియన్ ఉంటుంది. అప్పుడు ఎండ్రియన్ యామితో అడుగుతుంది, నువ్వు ఎప్పుడైనా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఎవరితో కిస్ పెట్టించుకున్నావా అని చెప్పి అడుగుతుంది. ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నిక్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిక్ తన రాబర్ట్ నిక్లర్ మీద రాసిన ఆర్టికల్ అక్కడ తన బాస్ కి సబ్మిట్ చేయాలి. కాకపోతే తన కంప్యూటర్ ఫైల్స్ లో ఫైల్స్ అన్ని మొత్తం ఎరేజ్ అయిపోయి ఉంటాయి. దీంతో తను చాలా కంగారు పడుతూ ఉంటాడు. అవన్నీ ఫైల్స్ అన్ని అరేంజ్ చేసింది ఎవరో కాదు ఎండ్రియన్. దీంతో నిక్ యామికి కాల్ చేసి బాస్ ని కొంచెం టైం అడుగు, ఫైల్స్ అన్ని పోయానని మళ్ళీ తయారు చేస్తానని చెప్పి అంటాడు. అప్పుడు యామి కంగారు పడుతూ ఉంటుంది, నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసే తొందరలో అని చెప్తుంది. దీంతో నిక్ నేను వేరొక ఇంటిని వెతుకుతున్నానని చెప్పి అంటాడు. ఆ తర్వాత నిక్ తన ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒక ఇంటిని వెతుకుతాడు. తనకి ఇల్లు కూడా దొరుకుతుంది. కాకపోతే ఆ ఇంటి ఓనర్ ఈ ఇల్లు మీకు 1 వీక్ తర్వాతనే రెంట్కు దొరుకుతుందని చెప్తుంది. దీంతో నిక్ సరే అని చెప్తాడు. ఆ తర్వాత నిక్ ఇంకా యామి వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ పాతింటి దగ్గరకు వస్తారు. అలా వచ్చిన దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు యామి నిక్ ని ప్రపోజ్ చేస్తుంది. దీంతో నిక్ కూడా తను యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత నిక్ ఇంకా యామి ఇద్దరు కలిసి మంచం పైన ఇంటిమేట్ అవుతారు. కాకపోతే ఎండ్రియన్ కూడా పక్కనే ఉంటుంది. ఆ మంచం కింద ఉండి వాళ్ళిద్దరు చేసుకుని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎండ్రియన్ యామి బయట కనపడితే తనతో అంటుంది, నువ్వు నిన్న మీరు ఏం చేశారు అంటే ఒక మొగుడు పిల్లలు చేసుకుని చేశారు కదా అని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు యామి అంటుంది, నువ్వు నిక్ గురించి ఏదైతే ఆలోచిస్తున్నావో అది చిన్న అట్రాక్షన్ మాత్రమే, నీకు కూడా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి నిజమైన ప్రేమ దొరుకుతుంది, అప్పటి వరకు నువ్వు చిన్నపిల్లవే, ఫస్ట్ వెళ్ళి నువ్వు ఆడుకో అని చెప్పి తను అక్కడ నుంచి పంపించేస్తుంది. అలా యామి అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళిన తర్వాత తన ఫోటో డెవలప్ చేసే పనిలో బిజీగా ఉంటుంది. అదే టైంలో అప్పుడు ఎండ్రియన్ తన రూమ్కి లాక్ చేసేసి ఇంకా వెంటిలేటర్ ద్వారా కొన్ని తేనెటీగలను లోపలికి పంపించేస్తుంది. దీంతో అప్పుడు యామి చాలా కంగారు పడుతుంది. ఆ తేనెటీగలన్నీ తనని బాగా కుట్టేస్తూ ఉంటాయి. అప్పుడు ఏదో విధంగా యామి ఆ విండోను పగలగొడుతుంది. ఇంకా తన స్రో తప్పే పడిపోతుంది. ఆ తర్వాత యామిని అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈ విషయం నిక్కి తెలుస్తుంది. అప్పుడు నిక్ పక్కన ఎండ్రియన్ కూడా ఉంటుంది. ఇంకా తన్ని ఈరోజు తనకి ఒక కాంపిటీషన్ ఉందని చెప్పి తను రమ్మని చెప్తుంది. కాకపోతే నిక్ రాకపోయేసరికి ఎండ్రియన్ కోపంతో నిక్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి నిక్ ని చెంపపైన కొడుతుంది. అప్పుడు నిక్ తన పక్కకు తీసుకెళ్లి తనకు సంజాయించి ఇంటికి పంపిస్తాడు. ఆ తర్వాత నిక్ మళ్ళీ సీదా అక్కడ నుంచి తన కొత్త ఇంటి దగ్గరికి వెళ్తాడు. కాకపోతే తన ఓనర్ అంటే తన కొత్త ఓనర్ చెప్తాడు నీకు రెంట్కి ఇవ్వనని చెప్తాడు. ఎందుకంటే ఎండ్రియన్ ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి నిక్ ఒక డ్రగ్ డీలర్ అని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత నిక్ చేసేదేమో లేక తన ఇంటికి తిరిగి వస్తాడు. అలా ఇంటికి తిరిగి రాగానే అక్కడ కొంతమంది పోలీసులు నిక్ ని గట్టిగా పట్టుకుని అరెస్ట్ చేస్తూ ఉంటారు. మరొక వైపు ఎండ్రియన్ వాళ్ళ ఫాదర్ కూడా నిక్ ని కోపంతో కొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎండ్రియన్ నిక్ పైన ఒక కేసు పెట్టి ఉంటుంది, తనని బలవంతంగా పాడు చేస్తున్నాడని చెప్పి. ఇంకా
ఇంకా అక్కడ పోలీసులు కూడా ఒక 14 ఏళ్ల చిన్న అమ్మాయిని ఆ విధంగా చేసినందుకు అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అలా నిక్ ని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ఇండ్రియన్ ఒక రకమైన దెయ్యం స్మైల్ ఇస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత నిక్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఇండ్రియన్ బాడీ పైన నిక్ యొక్క సెమెన్స్ ఉన్నాయని. అంటే ఇది ఏ విధంగా జరిగిందంటే నిక్ ఇంకా యామి పనిగానిస్తూ ఉన్నప్పుడు ఇంకా నిక్ వాడేసిన కాండమ్ ని అక్కడ ఇండ్రియన్ తీసుకుంటుంది. ఇంకా దాని నుంచి వాటిని తీసుకుని తన ఒంటి పైన వేసుకుంటుంది. దీని ద్వారా అప్పుడు పోలీసులు కూడా నమ్ముతారు నిక్ ఇండ్రియన్ ఆ విధంగా పాడు చేశాడని చెప్పి. ఆ తర్వాత నిక్ వాళ్ళ బాస్ ఏదో విధంగా నిక్ ని విడిపిస్తాడు. ఇంకా చెప్తాడు ఇండ్రియన్ వాళ్ళు 5 రోజులు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పి, నువ్వు కూడా నీ సామాన్ తీసుకొచ్చి నీ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వని చెప్తాడు. దీంతో అప్పుడు నిక్ సరే అని చెప్పి తన సామాన్ తీసుకోవడానికి తన పాతింటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే నిక్ దగ్గరికి అక్కడ షైన్ వస్తుంది. ఇంకా షైన్ నిక్ తో మాట్లాడుతూ నాకు తెలుసు నువ్వు ఆ తప్పు చేయలేదని, ఇంకా ఇండ్రియన్ గురించి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తనకి మెంటల్ కండిషన్ అనేది సరిగ్గా లేదని, ఇండ్రియన్ చిన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తే తను నువ్వని చెప్పడంతో తను ఆ విధంగా మారిపోయిందని, కొన్నాళ్ళకి ఇండ్రియన్ ప్రేమించిన అబ్బాయి విషం తాగి చనిపోయాడని, కాకపోతే అది ఇండ్రియనే చేసిందని చెప్పి తనతో చెప్తుంది. ఇంకా ఇండ్రియన్ ఈ విషయాలన్నింటినీ తన ఒక పర్సనల్ డైరీలో రాసుకుంటుందని, ఆ డైరీ కనుక తీసుకొస్తే కనుక నువ్వు నిర్దోషం అని చెప్పి నిరూపించుకోవచ్చు అని చెప్తుంది. కాకపోతే నిక్ నేను ఇవన్నిటి వెంట ఇంకా పడదలుచుకోలేదని చెప్పి తన సామాన్ మళ్ళీ సర్దుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడు షైన్ మాత్రం ఏదో విధంగా డైరీని సంపాదించాలని చెప్పి ఇండ్రియన్ రూమ్కి వెళ్తుంది. అలా వెళ్ళిన కొంచెం సేపటికి షైన్ యొక్క కేకలు వినబడుతూ ఉంటాయి. మరొక వైపు ఇండ్రియన్ అక్కడ పియానోని వాయిస్తూ ఉంటుంది. దీంతో నిక్కి అర్థమవుతుంది ఇండ్రియన్ తప్పించుకుని మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చిందని చెప్పి. దీంతో అప్పుడు షైన్ కి సహాయం చేద్దామని చెప్పి ఇండ్రియన్ రూమ్కి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ ఇండ్రియన్ ఉంటుంది. ఇంకా నిక్ కి సారీ చెప్పి ఐ లవ్ చెప్తుంది. అయినా సరే నిక్ అలా తనని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు తన వెనకాల ఇండ్రియన్ ఒక కర్రతోటి బాగా కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇండ్రియన్ అక్కడ నుంచి సైన్యం వెతకడానికి తిరుగుతూ ఉంటాడు. మరొక వైపు అక్కడికి ఇండ్రియన్ వాళ్ళ ఫాదర్ కూడా వస్తాడు. ఇంకా అప్పుడు అక్కడ బాగా కొట్లాట జరుగుతూ ఉంటుంది. దీంతో అప్పుడు ఇండ్రియన్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి తన కూతురుని ఏదో చేస్తున్నాడేమో అని చెప్పి నిక్ ని బాగా కొడుతూ ఉంటాడు. దీంతో నిక్ ఇంకా అక్కడ ఇండ్రియన్ వాళ్ళ ఫాదర్ కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు తన వెనకాల వచ్చిన ఇండ్రియన్ వాళ్ళ ఫాదర్ ని కొట్టేసి కింద పడేస్తుంది. అక్కడే షైన్ ని కూడా కట్టేసి ఉంచుతుంది. దీంతో అప్పుడు నిక్ తనకి హెల్ప్ చేయబోతూ ఉంటే అప్పుడు నిక్ తన వెనకాల వచ్చి బలంగా కర్రతో కొడుతూ ఉంటుంది. అప్పుడు నిక్ తన చేతితోటి గట్టిగా ఒక పంచ్ చేస్తాడు. దీంతో అప్పుడు ఇండ్రియన్ దూరంగా వెళ్ళిపడుతుంది. ఇంకా అప్పుడు అక్కడ నిక్ కి ఇండ్రియన్ యొక్క డైరీ కూడా దొరుకుతుంది. ఆ తర్వాత సినిమాకి కొన్ని డేస్ తర్వాత చూపెడతారు. అప్పుడు నిక్ ఇంకా యామి వాళ్ళ ఇంట్లో వేరే చోట రెంట్కి తీసుకుని ఉంటారు. కాకపోతే ఇండ్రియన్ మాత్రం ఒక మెంటల్ హాస్పిటల్లో పెడతారు. అక్కడ ఇండ్రియన్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కూడా నీకు తొందరలో నయమైపోతుంది బానే ఉందని చెప్తాడు. ఆ తర్వాత అప్పుడు ఇండ్రియన్ అక్కడ డాక్టర్ ని ఇంకా తన వైఫ్ ఫోటోని చూస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇండ్రియన్ యొక్క వేట తనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అని. ఇక్కడతోటి ఈ మూవీలో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్ బాయ్.